వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను జనని. మందుబాబులకు బ్యాడ్ న్యూస్. రేపు మందు దుకాణాలు బంద్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్లోని ట్రై కమిషనరేట్ల పరిధిలోని అన్ని ప్రాంతాల్లోనూ మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. రేపు హనుమాన్ జయంతి కావడంతో నగరంలో జరిగే శోభాయాత్రల నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఉదయం 6 నుండి ఆదివారం ఉదయం 6 వరకు ఈ నిబంధనలు వర్తిస్తాయని ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. హిందువులు హనుమాన్ భక్తులంతా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ హనుమాన్ జయంతి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హనుమాన్ జయంతి రోజున మారుతి శోభాయాత్రను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఇక రేపే హనుమాన్ జయంతి కావడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం హైదరాబాద్ నగర పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నగర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలను బంద్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. శనివారం నాడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు అంటే ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఈ నిబంధన వర్తిస్తుందని ఆదేశాల్లో తెలిపారు. కేవలం లిక్కర్ షాపులే కాదు, బార్లు, కల్లు దుకాణాలు కూడా పూర్తిగా మూసివేయాలని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఈ నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రహస్యంగా మద్యం విక్రయాలు జరిపినా సంబంధిత దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. హనుమాన్ జయంతి వేళ మతపరమైన ఘర్షణలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందనే నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీస్ అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. గతంలోనూ వివిధ మతపరమైన ఊరేగింపులు, పండుగల సమయంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా సెన్సిటివ్ ప్లేసెస్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు లిక్కర్ అమ్మకాలను టెంపరరీగా నిలిపివేయడం ఒక సాధారణ ప్రక్రియే. ఈసారి హనుమాన్ జయంతి సందర్భంగా అదే తరహాలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు. హనుమాన్ జయంతి వేడుకలు ప్రశాంతంగా, సామరస్యంగా జరగాలని ఆకాంక్షించారు.